అఖండ 2కి సంబంధించి ఒక్కో అప్డేట్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు బాలయ్య. దసరా సీజన్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. రీసెంట్ గా కొత్త డేట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు నందమూరి హీరో. అంతేకాదు సినిమా అవుట్పుట్, ప్రమోషన్స్ గురించి కూడా రివీల్ చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ 2. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగా నెవర్ బిఫోర్ స్టైల్లో భారీగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. కానీ సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడ్డంతో ఫ్యాన్స్ కాస్త ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆ ఫీలింగ్ ను మరిపించే అప్డేట్ ఇచ్చారు నందమూరి హీరో. ఒక బ్లాక్ బస్టర్ డేట్ కు అఖండ 2 రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. పుష్ప 2 రిలీజ్ అయిన డిసెంబర్ 5న అఖండ 2ను రిలీజ్ చేయబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. అఖండ కూడా డిసెంబర్ 1st వీక్ లోనే రిలీజ్ అయింది. ఇలా హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ఈ క్రేజీ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పారు నందమూరి హీరో. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని, హిందీ వర్షన్ చాలా బాగా వచ్చిందంటున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం పక్కా అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు బాలయ్య. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో కనిపించిన కృతి శెట్టి తరువాత తడబడ్డారు. తెలుగులో అవకాశాలు తగ్గిపోవటం, ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ రాకపోవడంతో ఈ బ్యూటీ కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో అప్కమింగ్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు కృతి. ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే జోరులో వరుస సినిమాలు కమిట్ అవుతూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. కానీ ఆ జోష్ ఎక్కువ రోజులు కనిపించలేదు. వరుస ఫెయిల్యూర్స్ కృతి కెరీర్ ను కష్టాల్లో పడేశాయి. దీంతో టాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చి అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు బేబమ్మ. కానీ అక్కడ కూడా పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. మలయాళ సినిమా ARM తప్ప కృతికి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా లేదు. తమిళ్లో 3 సినిమాలతో బిజీగా ఉన్నా వాటి రిలీజ్ డేట్ ఎప్పుడన్నది అర్థం కావడం లేదు. రవి మోహన్ కు జంటగా నటించిన జీని చాలా రోజులుగా వాయిదా పడుతోంది. కార్తీతో కలిసి నటించిన వా వాతియర్ కూడా ఎప్పటినుంచో పెండింగ్ లో ఉంది. ప్రదీప్ రంగనాథ్ కు జోడీగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా దీపావళికి వస్తుందనుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీపావళికి ప్రదీప్ నటించిన డ్యూడ్ రిలీజ్ అవుతుండటంతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ దాదాపు లేనట్టే అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో కృతి కెరీర్ కు ఎప్పుడు బ్రేక్ వస్తుందో చూడాలి. బాలీవుడ్ ఇండస్ట్రీ మరో సెలబ్రేషన్ కి రెడీ అవుతోంది. ఆలియా, రణ్బీర్, దీపికా, రణ్వీర్లతో పాటు ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట అమ్మా నాన్నల లిస్ట్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. చాలా రోజులుగా రూమర్స్ గా ఉన్న వార్తల్ని ఇప్పుడు నిజమే అంటూ కన్ఫర్మ్ చేసిందా కపుల్. ఇంతకీ ఎవరా జంట అనుకుంటున్నారా? అయితే వాచ్ ఇట్. ఆ మధ్య బాలీవుడ్ లో వరుసగా పెళ్లి సందడి కనిపించింది. స్టార్ వెడ్డింగ్స్ తో నార్త్ ఇండస్ట్రీ కళకళ్లాడింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వరుసగా టాప్ స్టార్స్ తన ఫ్యామిలీలోకి కొత్త మెంబర్స్ ను వెల్కమ్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్, ఆలియా భట్, దీపికా పదుకోన్ అమ్మ పోస్ట్ కి ప్రమోట్ అయ్యారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరేందుకు మన మల్లీశ్వరి కూడా రెడీ అవుతున్నారు. 2021 డిసెంబర్లో తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్నారు కత్రినా. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు సెట్స్ మీద ఉండడంతో పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా సినిమాలతో బిజీ అయ్యారు. కత్రినా, విక్కీల పెళ్లైన దగ్గర నుంచి అమ్మ నాన్నలు కాబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. ప్రతిసారి ఆ వార్తలను ఖండిస్తూ వస్తోంది ఈ జంట. కొద్ది రోజులుగా కత్రినా కెమెరాలకు కనిపించకపోవడంతో ఈ వార్తలు మరింతగా వైరల్ అయ్యాయి. దీనికి తోడు రీసెంట్ గా కత్రినా మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన పిక్ ఒకటి లీక్ అవడంతో ఇక అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది ఈ జంట. ఎంతో ఆనందంగా మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తున్నాం అంటూ బిగ్ న్యూస్ రివీల్ చేశారు క్యాట్, విక్కీ. దీంతో బాలీవుడ్ లో మరో జంట ప్రౌడ్ పేరెంట్స్ లిస్ట్ లోకి ఎంటర్ అవడంపై క్లారిటీ వచ్చేసింది. ఫైనల్ గా రీఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ కిడ్ సోనమ్ కపూర్. 2019 తర్వాత ఫ్యామిలీ లైఫ్ కోసం సినిమాలకి దూరమైన ఈ భామ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. 2019లో రిలీజ్ అయిన ది జోయా ఫ్యాక్టరీ సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు సోనమ్ కపూర్. పర్సనల్ లైఫ్ కు టైం ఇవ్వటం కోసం సినిమాలను పక్కన పెట్టేశారు. ముఖ్యంగా కొడుకుతో ఎక్కువ టైం గడిపేందుకు యాక్టింగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చారు. 2023లో సోనమ్ నటించిన బ్లైండ్ అనే సినిమా రిలీజ్ అయినా అది బ్రేక్ కు ముందే తెరకెక్కించారు.
చేస్తున్నారు. సినిమాలో యాక్టివ్ గా లేకపోయినా ఆ సినిమా ప్రమోషన్ లో మాత్రం యాక్టివ్ గానే పాల్గొన్నారు సోనం. దీంతో అప్పుడే ఈ బ్యూటీ రీ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వలేదు సోనం. తాజాగా రీ ఎంట్రీ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు ఈ స్టార్ కిడ్. ప్రెజెంట్ తన కొడుకు కాస్త పెద్దవాడు కావటంతో మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా చెప్పారు. అంతేకాదు ఈ ఏడాదిలోనే కొత్త సినిమాను అనౌన్స్ చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు సోనం. స్టార్ కిడ్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కెరియర్ లో స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయారు సోనం కపూర్. నీర్జా లాంటి సినిమాలు మంచి నటిగా పేరు తెచ్చిన కమర్షియల్ హీరోయిన్ అన్న ట్యాగ్ అయితే రాలేదు. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ ట్యాగ్ ను టార్గెట్ చేశారు సోనం. సో చూసారు కదా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.